ఏమిరా అందరూ వచ్చినారా? మహేష్ బాబు కూర్చో. రవితేజ మాకి రచ్చ కూర్చో. పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ప్రభాస్ ప్రభాస్ ఆడు బాబుగారు ఫుల్ బిజీగా ఉన్నాడు సార్. ఏంద్రా నీకు ఆయనకి ఎగ్జామ్ కంటే షూటింగ్లు ఎక్కువైపోయినాయే. ఎరా బాబాయ్ అబ్బాయిలు వచ్చినారా? వచ్చినారు. నా సంగతి తెలుసు కదా, జాగ్రత్తగా రాసుకోండి ఎగ్జాము. ఏంటిరా ఇది? ఏంది ఇది? ఏంటిరా లెక్చర్ వరకు పోయి స్లిప్లు పెట్టి సిగ్గులు ఎందుకు వస్తున్నాయలా? అబ్బచ్చా మా తెలుసు మరి, లెక్చరర్ కొడుకులు ఎగ్జామ్లు రాయరా, స్లిప్పులు పెట్టరా? ఏంటిరా స్లిప్ పెట్టి భయం లేదా నీకు? ఎవరు చెప్పారు సార్ నాకు భయం లేదని? ఎగ్జామ్ హాల్కి వచ్చిన ప్రతిసారి భయపడుతూనే ఉంటాను సార్. దొరికిపోయినప్పుడు నా మూతి మీద చిన్న ఉండాలి, నా చెయ్యి నా స్లిప్ మీద ఉండాలి సార్. బయట ఉండాలా పో కప్పు నాయలా. ఏమిరా పవను, ఏంటది రెండో ప్యాంట్లో? స్టైల్ సార్ అది. రెండో ప్యాంట్ ఏంటని అడగలేదురా, రెండో ప్యాంట్లో ఏంటని అడిగినా. ఏంటి స్లిప్పా? చూడండి సార్, క్వశ్చన్ పేపర్ ఎగ్జామ్లో బాగున్నాయి, ఆన్సర్ షీట్ ఎగ్జామ్లో బాగున్నాయి, స్లిప్ కూడా ఎగ్జామ్లో బాగున్నాయి. క్వశ్చన్ పేపర్ చూస్తే కోపం రాలేదు, ఆన్సర్ స్లిప్ చూస్తే కోపం. ఎందుకంటే ప్రశ్నిస్తున్నానంటే నాకు తెలియాలంటే. నువ్వు చక్కగా నుంచి మాట్లాడరా. చూడప్ప సిద్ధప్ప, నేను మాట చెప్తాను. మీరేమో క్లాస్లో జిరాక్స్ తీసుకొచ్చి నోట్స్ చెప్పచ్చు, నేను మాత్రం స్లిప్ పెడితే తప్పు అయిపోయింది. మీరు చేస్తేనేమో టీచింగ్, నేను చేస్తేనేమో కాపీ. ఏమిరా లేట్కి వచ్చి నా తానే కారాలు పోతున్నావు? రావటం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్క. అట్లే కానీ రా, కూర్చో కూర్చొని రాసుకో. ఇక్కడ ఏదో పేపర్ కూడా ఉంది, చూస్తే ఆన్సర్ పేపర్. ఏమిరా నువ్వు కామ్గా ఉంటావుగా, సున్నీకి నువ్వు కూడా పెట్టినావా స్లిప్? డిక్కీ బలిసిన కోడి ఊరంతా తిరిగి చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొట్టింది. నీ ముందు నేను స్లిప్ పెడతానా? అయినా నేనేదో దొరికిందని ఇస్తే నా మీద ఎక్కేస్తారేంటి? నీ గురించి నాకు తెలుసురా, ఇంకో దూరి పెట్టినామని తొడగా తీస్తా. ఆన్సర్ల ప్రభావం జనాల మీద ఎంత ఉందో తెలియదు కానీ స్లిప్పుల ప్రభావం కూర్చో కూర్చొని కాసుకో ఎగ్జామ్. ఏమిరా నీ సంగతి ఏంరా అబ్బి? నువ్వు నీ పోలికలేనా, మీ తాత బుద్ధులు కూడా ఏమి వచ్చినాయా? ఏమంటివి ఏమంటివి? వచ్చినాయిలే కూర్చో. నువ్వు కూడా పెట్టినావేమో అనుకున్నా స్లిప్. స్లిప్ కాదు సార్, స్లిప్ ఆఫ్టర్ ఆల్ కాదు సార్. సంవత్సరం అంతా మీరు చెప్పే పాఠాలు వినకుండా, ఏ రోజు ఏ ఎగ్జామ్ తెలియకుండా, ఎగ్జామ్ ముందు రోజు స్లిప్పుల కోసం పగలనక రాత్రనక రయ్యనక రప్పనక ఊరనక వంకనక తిరిగిన ప్లేస్ తిరగకుండా తిరిగి స్లిప్పులు మైక్రో జిరాక్స్ చేయించడానికి డబ్బులు లేక బాబుల చేతులు ఖాళీ చేసి తిరిగి ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ రాయాలో తెలియక సతమవుతం అవుతుంటే, అసలు నేను తెచ్చిన స్లిప్లు ఈ ఎగ్జామ్ కావో తెలియక వస్తుంటే మీరు వచ్చి ఆఫ్టర్ ఆల్ అంటారా? ఆఫ్టర్ ఆల్ కాదు సార్, స్లిప్ ఆఫ్టర్ ఆల్ కాదు సార్. అర్షాకు కబ్బునాయలా కూర్చో. నువ్వు ఆఫ్టర్ ఆలే.
భలే చెప్పావురా అబ్బాయి. అది మరి నాన్నగారు చెప్పినట్టుగా కాపాడావు అబ్బాయి. ఏదిరా సమరా, నీ సంగతి ఏంది? నువ్వు పెట్టినావా స్లిప్? అది మరి నాన్నగారు చెప్పినట్టుగా దేశ భాషలందు తెలుగు 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 మన తెలుగు తల్లి తెలుగు లెస్స, అందుకే తెలుగు ఎగ్జామ్ భలేగా రాస్తున్నాను సార్. ఏదిరా సైన్స్ ఎగ్జామ్ కి తెలుగు రాస్తున్నావా? కాకుండా ఏదిరా చూపు, ఏదో ఒకటి చెప్తావుగా, చెప్పు. క్వశ్చన్ పేపర్, ఆన్సర్ పేపర్, బిట్ పేపర్, మోడల్ పేపర్, అడిషనల్ పేపర్, ఆ పేపర్, ఈ పేపర్, టిష్యూ పేపర్ అని ఎన్ని ఉన్నా ఎగ్జామ్ లో పాస్ అవ్వాలంటే ఉండాల్సింది స్లిప్ అని చెప్పి మొక్కి మరి ఇచ్చాడు మా నాన్న ఈ పేపర్. ఏందిరా నాకు ఈ శాండాలో ఎగ్జామ్ లో టిష్యూ పేపర్ ఏందిరా? తెచ్చినావా ఏమి? చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. అరసాకరా, కూసో కూసో కాసుకో. ఏమిరా మళ్ళీ వచ్చినావు? ఆంటీ తీసుకొచ్చినావు ఏంది? ఇక్కడ ఎవరో ఎగ్జామ్ ఇన్విజిలేటర్ లేకుండా ఎగ్జామ్ రాలేన్నారంట. పోసాని పోయాడు, ఆడు ప్లేస్ లో నువ్వు వస్తావా? వద్దు, నాకు అదొద్దు, నేను నీకే సపోర్ట్ చేస్తా. ఏం కావాలా నీకు? ఒక్క స్లిప్. ఒక్క స్లిప్ యాదానికి? ఒక్క స్లిప్. యాదానికి రా? ఇది ఎగ్జామ్ ఏరియా, నా వాళ్ళు ఎగ్జామ్ రాస్తున్న ఏరియా. ఇదే ఏరియాలో రాత్రనక పగలనక స్లిప్లకి ఏడ్చాం, ఆన్సర్ షీట్కి ఏడ్చాం, ఆఖరికి కడుపు మండి పక్కవాడి ఆన్సర్ షీట్ లో తీసి రాసాం. ఆ కన్నీళ్ళు ఇప్పుడు మండాయి. ఆడు పడితే ఈడు, ఈడు పడితే ఆడు, ఆడు పడితే ఆడు, అమ్మ మొగుడు ఎవడైనా విజిలేటర్ వస్తే ఎగ్జామ్ పెట్టడానికి వచ్చిన, ఆన్సర్ పేపర్ చెప్పడానికి వచ్చిన, ఇన్విజిలేటర్ గా వచ్చిన, లెక్చరర్ గా